కీర్తనలు 102 అధ్యాయం. యెహోవా, నా ప్రార్థన ఆలకింపుము, నా మొర నీ యొద్దకు చేరనిమ్ము. నా కష్టదినమున నాకు విముఖుడవై ఉండకుము. నాకు చెవియొగ్గుము, నేను మొరలిడునాడు త్వరపడి నాకుత్తరమిమ్ము. పొగ ఎగిరిపోవునట్లుగా నా దినములు తరిగిపోవుచున్నవి. పొయ్యిలోనిది కాలిపోయినట్లుగా నా ఎముకలు కాలిపోయి ఉన్నవి. ఎండ దెబ్బకు వాడిన గడ్డివలె నా హృదయము వాడిపోయి ఉన్నది. భోజనము చేయుటకై నేను మరిచిపోవుచున్నాను. నా మూల్గుల శబ్దం వలన నా ఎముకలు నా దేహమునకు అంటుకొని పోయినవి. నేను అడవిలోని గూడబాతును పోలియున్నాను. పాడైన స్థలములలోని పైడి కంటి వలె నున్నాను. రాత్రి మెలకువగా ఉండి ఇంటిమీద ఒంటిగా ఉన్న పిచ్చుక వలె ఉన్నాను. దినమెల్లా నా శత్రువులు నన్ను నిందించుచున్నారు. నా మీద వెర్రి కోపము గలవారు నా పేరు చెప్పి శపింతురు. నీ కోపాగ్నిని బట్టియు నీ ఆగ్రహమును బట్టియు బూడిదను ఆహారంగా భుజించుచున్నాను. నా పానీయంతో కన్నీళ్లు కలుపుకొనుచున్నాను. నీవు నన్ను పైకెత్తి పారవేసి ఉన్నావు. నా దినములు సాగిపోయిన నీడను పోలియున్నవి. గడ్డివలె నేను వాడియున్నాను. యెహోవా, నీవు నిత్యము సింహాసనాసీనుడవు. నీ నామస్మరణ తరతరములు ఉండును. నీవు లేచి సీయోనును కరుణించెదవు. దాని మీద దయచూపుటకు కాలం వచ్చెను, నిర్ణయ కాలమే వచ్చెను. దాని రాళ్ళు నీ సేవకులకు ప్రియములు. వారు దాని మంటిని కనికరింతురు. అప్పుడు అన్యజనులు యెహోవా నామమునకు, భూరాజులందరూ నీ మహిమకును భయపడెదరు. ఏలయనగా యెహోవా సీయోనును కట్టియున్నాడు. ఆయన తన మహిమతో ప్రత్యక్షమాయెను. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగియున్నాడు. యెహోవాను సేవించుటకై జనములను రాజ్యములను కూర్చున్నప్పుడు మనుషులు సీయోనులో యెహోవా నామఘనతను, యెరూషలేములో ఆయన స్తోత్రమును ప్రకటించున్నట్లు చెరసాల్లో ఉన్నవారి మూల్గులను వినుటకును, చావునకు విధింపబడిన వారిని విడిపించుటకును ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయం నుండి వంగి చూచెననియు, ఆకాశం నుండి భూమిని దృష్టించెననియు వచ్చుతరం తెలుసుకొన్నట్లుగా ఇది రాయబడవలెను. సృజింపబడబోవు జనము యెహోవాను స్తుతించును. నేను ప్రయాణము చేయుచుండగా ఆయన నా బలము కృంగజేసెను, నా దినములు కొద్దిపరచెను. నేనిలాగు మనవి చేస్తిని, నా దేవా, నా దినముల మధ్యను నన్ను కొనిపోకుము. నీ సంవత్సరములు తరతరములుండును. ఆదియందు నీవు భూమికి పునాది వేసితివి. ఆకాశములు కూడా నీ చేతి పనులే. అవి నశించును గాని నీవు నిలిచియుందువు. అవన్నీ వస్త్రం వలె పాతగిల్లును. ఒకడు అంగవస్త్రము తీసివేసినట్లు నీవు వాటిని తీసివేయుదువు. అవి మార్చబడును. నీవు ఏకరీతిగా నుండువాడవు. నీ సంవత్సరములకు అంతము లేదు. నీ సేవకుల కుమారులు నిలిచియుందురు. వారి సంతానము నీ సన్నిధిని స్థిరపరచబడును.